కొమరం భీం జిల్లాలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని హిందూ సేవా సమితి నాయకులు ఖండించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పట్టణ వ్యాపార యజమానులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అధ్యక్షులు హిందూ పరిషత్ కమిటీ సభ్యులందరూ కూడా మరి ఏకమై మరి వాళ్ళందరూ కూడా ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటన మరి వాళ్ళందరూ కూడా మరి నిరసన కార్యక్రమం తెలపాలని మరి ఈరోజు మన ఆసిఫాబాద్లో మరి టౌన్ మొత్తం కూడా మరి వ్యాపారస్తులందరూ కూడా బంద్ చేసి మరి వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా మరి దుకాణాలు బంద్ చేసేసి మాతోని మరి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఏదేమైనా కూడా నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. ఏదైతే హిందువులని మరి బంగ్లాదేశ్లో మరి చంపడం అనేది మరి ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా ఇట్లా జరగద్దు, కానీ బంగ్లాదేశ్లో జరుగుతుంది. మరి దానికి మరి ఏదైతే ప్రధానమంత్రి గారు మరి నరేంద్ర మోడీ గారు మరి బాధ్యత తీసుకోవాలి. ఏ రాష్ట్రం ఉన్నా ఏ దేశం ఉన్నా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మరి ఏదైతే మరి ఈ సంఘటన జరుగుతుందో ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఇన్వాల్వ్ అయ్యి తొందరగా అక్కడ ఏదైతే సంఘటన జరుగుతుందో ఆ సంఘటనకి వెంటనే ఆపడానికి మరి ఐక్యరాజ్య సమితి ముందై మరి ఆపాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే వాస్తవంగా అందరూ కూడా మనం మనుషులం, అందరికి కూడా కుల మతాలు లేకుండా ఏ భేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ అందరికీ కూడా బతకడానికి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఈరోజు ఆ స్వేచ్ఛని మరి ఈరోజు బంగ్లాదేశ్లో లేకుండా